హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా. ఇది నా స్టైల్లో అయితే ఎడిట్ చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. అంతకుముందు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. మీ పిక్స్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో పైకి స్క్రోల్ చేస్తే టెస్ట్ లేస్ కనిపిస్తుంది కదా, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక 5 ఫాంట్స్ ఇస్తే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే సో అన్ని టెస్ట్ లేస్కి అయితే మీ యాడ్ చేసుకున్న ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కరెంట్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. అన్ని టెస్ట్ లేస్కి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం కిందకి అయితే స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కరెంట్ ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అదే మీ బ్యాక్గ్రౌండ్ కరెంట్ని అయితే యాడ్ చేసుకోండి. నార్మల్ కరెంట్ అయినా యాడ్. సో నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. పైన ఒక పిఎన్జీ కనిపిస్తుంది కదా ఫ్లవర్, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు కావాలంటే ఫ్లవర్స్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇలా కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఒక ఇమేజ్ చేంజ్ చేసి చూపించారు కదా ఒక పిఎన్జీ, అలాగే సేమ్గా చేంజ్ చేసుకోండి. ఇంకోసారి చెప్తా వినండి. సో ఇక్కడైతే ఒక కలర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్గా, దానిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫస్ట్ అయితే కరెంట్ ఫీల్డ్ పై అయితే ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలో అయితే ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే కలర్ బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లేకపోతే మన ఛానల్ వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఇక్కడ ఫ్లేవర్ పిఎన్జీ పై కూడా ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫ్లేవర్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సేమ్ ఇక్కడ నేను ఒకటి ఇమేజ్ యాడ్ చేశాను కదా, అలానే అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఏ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నా కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి చేంజ్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వీడియో చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇప్పుడైతే అన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పా కదా, ఇప్పుడు ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తా. సో ఫస్ట్ అయితే పైకి స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడైతే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే కావాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో నేను చెప్తా. ఇప్పుడైతే ఫోటో రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఏ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా ఆ ఇమేజ్ని అయితే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా, దాన్ని అయితే ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఎలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఒకటైతే యాడ్ చేసి చూస్తున్నా కదా, అలా అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఎక్కడైనా అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అయితే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి సో ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా, కొంచెం పక్కకి స్క్రోల్ అయితే చేసి ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం స్క్రోల్ అయితే చేసి ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే సేమ్ ఇలానే అన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఎక్కడైనా అడ్జస్ట్ కావాలంటే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లాస్ట్గా ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇమేజ్ లేదు. సో పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.